ఎగ్జాంపుల్ చూడండి. గో, వెంట్, గాన్, గోయింగ్, గోస్. గో అనేది వెర్బ్ యొక్క మొదటి రూపము, లేకుంటే దీన్ని బేస్ ఫామ్ అని కూడా అంటాము. సో వెంట్ అంటే వెర్బ్ యొక్క రెండవ రూపము, అంటే ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ ఫామ్ ఆఫ్ V1. గాన్ అంటే వెర్బ్ యొక్క మూడవ రూపము, దీన్ని పాస్ట్ పార్టిసిపల్ అంటాము. గోయింగ్ అంటే V1 ప్లస్ ఇంగ్ కాబట్టి దీన్ని ప్రజెంట్ పార్టిసిపల్ అంటాము. అలాగే V1 ప్లస్ SRES గోస్ అని వచ్చింది కాబట్టి ఇక్కడ ఇది V5. సో ఇది ఒక ఉదాహరణ. మరికొన్ని ఎగ్జాంపుల్స్ మీరు గమనించండి. డూ, డిడ్, డన్, డూయింగ్, డస్. డూ అనేది వెర్బ్ యొక్క మొదటి రూపము, అందువల్ల ఇది V1. డిడ్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్ ఫామ్ ఆఫ్ డూ కాబట్టి అది వెర్బ్ యొక్క రెండవ రూపము, ఇది V2. డన్ అంటే వెర్బ్ యొక్క మూడవ రూపము, అంటే దీనే పాస్ట్ పార్టిసిపల్ అంటాము. సో డూ ప్లస్ ఇంగ్ V1 ప్లస్ ఇంగ్ కాబట్టి ఇది మనకు ప్రజెంట్